దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ఆదికాండము 37వ అధ్యాయము 24వ వచనం. యాకోబు తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు అతడు తన కుమారుని కొరకై అంగలార్చెను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యాకోబు కుమారులైనటువంటి వారు యోసేపును ఐగుప్తునకు అమ్మివేసి తన తండ్రి యొద్దకు వచ్చి, నీ కుమారుణ్ణి అడవి మృగములు తినివేసేయని అతడు చెప్పినప్పుడు ఆ తండ్రి దుఃఖాక్రాంతుడై అతన్ని కుటుంబ సభ్యులు ఓదార్చలేకపోయారట. అంతగా దుఃఖపడ్డాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, భౌతిక సంబంధంగా మనకు కనిపిస్తున్నటువంటి యోసేపు దూరం అయితే తండ్రి ఎంతగానో రోధించాడు. ఎందుకంటే ఆ కుమారుణ్ణి అంతగా ప్రేమించాడు. చూడండి, ఈ రోజున యేసు ప్రభు ఈ లోకానికి పంపబడినప్పుడు అతడు నలగొట్టబడుట తండ్రికి ఇష్టమాయను అని బైబిల్ సెలవిస్తుంది. అంటే నిన్ను నన్ను ప్రేమించిన తండ్రితో మనం సమాధానం పోగొట్టుకున్నందుకు, తండ్రి ప్రేమను కోల్పోయినందుకు తన ఏకైక కుమారుణ్ణి చిత్రహింసలకు అప్పగించాడు, అవమానాలకు అప్పగించాడు, నిందలకు అప్పగించాడు. ఎందుచేతనంటే మనం తండ్రికి సమీపంగా మార్చబడాలని. అందుకు తండ్రి అంటాడు, అతడు నల్లగొట్టబడుట నాకు ఇష్టమాయను అంటాడు. అంత ఇష్టపడ్డ తండ్రి మన విషయంలో ఈరోజు మనం యేసయ్య లేకపోతే మన జీవితాలు ఎంత దుఃఖకరంగా ఉంటాయి, ఎంత అవమానకరంగా ఉంటాయి. గమనించండి, ఒక రోజున మరియా యేసు ప్రభువుని మర్చిపోయింది యెరూషలేములో. మరియా యోసేపులు వారి సంతోషంలో తేలి ఆడుతూ వారు యెరూషలేము నుండి బెత్లెహేముకు వెళ్తున్న సమయంలో యేసు ప్రభు వారితో లేడు అన్న విషయాన్ని తెలిసి వారు దుఃఖపడ్డారు. 3 రోజుల ప్రయాణం అంత దూరం ఏడుస్తూ వెళ్ళారు. చివరికి యేసయ్యని కనుగొన్నారు. అక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, యేసు ప్రభు లేని జీవితం అది దుఃఖకరంగా ఉంటుంది. యేసు ప్రభు మనతో లేకపోతే మనకు నెమ్మది, సమాధానం ఉండదు. యేసయ్య కూడా తన శిష్యుల్ని 2 పంపిస్తూ, ఎవడైతే నన్ను చేర్చుకుంటాడో వాని గృహం యోగ్యకరంగా ఉంటుంది అన్నాడు. చూడండి, ఒక పెళ్లి విందులో యేసు ప్రభు ఉన్నాడు. ఆయన ఉండటం మూలాన ఆ కరువు కొరత తొలగించబడి సమృద్ధితో నింపబడింది. ఈ రోజున ప్రియమైన వారలారా, ప్రభు లేని జీవితం శూన్యం, అది వ్యర్థం. కనుక ఆయనను కలిగిన మనం ధన్యులం కాబట్టి ఆయనను మనం కాపాడుకోవాలి. ఆయనను కాపాడుకోవటం అంటే ఆయన ఆజ్ఞలను, ఆయన విధించినటువంటి కట్టడలను మనం శిరస్స వహిస్తూ ముందుకు సాగాలి. అలా చేసినప్పుడే మనం నిత్య సంతోషం కలిగినటువంటి స్థలంలోనికి మనం చేర్చబడతాం. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.